అందరికీ నమస్కారం. నా పేరు మమత. లవ్లీ టీవీకి స్వాగతం సుస్వాగతం. బల్గం సినిమాలో అందరు గుర్తుపట్టే క్యారెక్టర్, పెద్ద కోడలు క్యారెక్టర్ చేసి మామని ప్రేమతోటి సంపిన ఒక మంచి క్యారెక్టర్ ఒకటి ఉంది. ఇక గాకొమ్ము సుజాత నాతోటి ఉంది. ఇక గామె ఏం ముచ్చట్లు చెప్తుంది, బల్గం సినిమాకి ఎట్లా వచ్చింది అన్నీ చెప్తుంది. ఆమెనే అరుచుకుందాం పారి. నమస్తే కొమ్ము సుజాతక్క. నమస్తే రా, ఎట్లున్నావు? నేను బాగున్నా, నువ్వు ఎట్లున్నావు? ఇగో నేనైతే గిట్లున్నా. మళ్ళీ రెండోసారి నువ్వే నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నావు. రాసి పెట్టుందక్క, బల్గంలో చెప్పారనమాట, మమతతో నువ్వు 2 ఇంటర్వ్యూలు చేయాలని. నీకు చెప్పలేదా? అవునా, మర్చిపోయినా చాలా. అక్క చెప్పమ్మా, అసలు ఈ బల్గం సినిమాలో నీకు ఈ అవకాశం ఎట్లా వచ్చింది? వర్క్షాప్ జరుగుతుంది అనేసి నాగరాజ్ సార్కి కాల్ చేశారు. అంటే ఇంకొకటి సందీప్ సార్ ఉన్నారు, ఆయన కూడా వన్ ఆఫ్ ద అంటే వేరే రైటర్ అనమాట, ఈ మూవీ కాదు. సో ఆయన ఫ్రెండ్ నాగరాజ్ సార్ గారు, అయితే ఆయన ఇట్లా మాకు తెలిసిన వాడు ఉంది పంపించిన అంటే, సరే పంపించండి అంటే, అప్పుడు నాగరాజ్ సార్ గారు నాకు కాల్ చేసి ఇట్లా వర్క్షాప్ జరుగుతున్నాయండి, ఒకసారి వచ్చి వెళ్ళండి అంటే వెళ్ళాను. వెళ్ళి ఇంకా వర్క్షాప్స్ అప్పటికి అది లాస్ట్ డే, అంటే లాస్ట్ డే, అది కూడా నేను హాఫ్ డేనే చేసిన. ఎందుకంటే నేను ఊరు వెళ్ళాలి, ఎందుకంటే నాన్న చనిపోయి అక్కడ 3వ నెల మాసమో 4వ నెల మాసమో జరుగుతుంది. సో నేను చెప్పేశాను, సార్ ఊరు వెళ్ళాలి, మరి ఇంకేమైనా తప్ప అంటే చెప్పండి, మీరు చేశాను కదా అని. అదే నన్ను కొడతాడు కదా, అక్కడ మా అబ్బాయిని కొడుతుంటే నేను అడ్డు వెళ్తే నన్ను కూడా కొడతాడు కదా, ఆ కొట్టే సీన్ ఉన్నప్పుడు అదే చేపించారు వర్క్షాప్. హాఫ్ డే చేసిన, ఇంకా దేవుడి మీద భారం అనుకున్న పోయినా. ఎంతైనా రిఫరెన్స్ చేస్తారు, వాడ మన యాక్టింగ్ చేయాలా, మన టాలెంట్ నచ్చాలా, క్యారెక్టర్ కి కరెక్ట్ సింక్ కావాలా అనే చూస్తారు కదా. సరే చూద్దాం మరి, ఏదో ఒకటి ఇట్లా ఎన్నిసార్లు వచ్చినా ఎన్నిసార్లు పోయినా ఇది ఒకటి పెద్దవాళ్ళు చెప్పారు, మనోళ్ళు మనకి ఇక పోవాలి చేయాలి అన్నట్టు పోయినా. వస్తుందని అనుకోలేదు కానీ పోయినా, ట్రై చేసిన. ఆ తల్లి దయ వల్ల, నాగరాజ్ సార్, వేణు సార్, వీళ్ళందరి దయ వల్ల నాకు క్యారెక్టర్ ఓకే అయిపోయింది, నేను చేయడం అయింది. అసలు నువ్వు వస్తుందని అనుకోలేదు కానీ వచ్చింది. ఎట్లా ఫీల్ అయినావు అసలు? నిజంగా నాకే వచ్చిందా అన్నట్టు ఫీల్ అయినావు? అవును కదా, అసలు అంతకుముందు 2-3 సార్లు వెళ్ళిన ఆడిషన్స్ కి, అంటే వేరే వేరే సినిమాలకు పోయినా, ఈ సినిమా అని కాదు, ఎన్నో ఆడిషన్స్ జరుగుతూ ఉంటాయి. పోయినప్పుడు ఈ అనుకోకుండా 2 days తర్వాత వాళ్ళు కాల్ చేసి మీరు సెలెక్ట్ అయ్యారు, ఫోటో తీసుకురండి అంటే, ఇంకా ఇంట్లో ఇక్కడ నుంచి ఆడికి అటు ఇటు ఉరుకుతూ ఎంజాయ్ చేస్తూ వావా అని అరుస్తా ఉన్నాను. అప్పుడు ఇంటికాడ గోదరికంలో ఉన్నాను. ఈయన మా హస్బెండ్ అన్నారు, ఎందుకు అంత దగ్గర పెడతాడో, కెమెరా ముందు పోయే వరకు అంత దగ్గర పడకమ్మా, ఊరుకో అని అన్నాడు. ఇట్లా ఎన్నిసార్లు అయింది నీకు, నువ్వు ఎన్నిసార్లు అప్సెట్ అయినావు, అట్లా ఆశపడకు, ఆగు అని అన్నారు. అంటే దిల్రాజ్ సార్ బ్యానర్ కదా అనేసి అంటే, అదే అమ్మా అందుకే కంట్రోల్ అంటే, నేను అంత చిన్న పిల్లలా ఇక్కడ నుంచి 6 ఇంటి ముందుకి ఇంటికి ఎగురుతూ దూకుతూ ఉన్నాను అనమాట. ఇది ఎంతవరకు నేను ఎవరికి చెప్పలేదు, నీకే చెప్తున్నాను. అదే అట్లా వచ్చింది, అట్లా ఆనందంగా ఉన్నా. ఈ సినిమాలకే రావాలని ఎందుకు అనుకున్నావు? సినిమాలకే రావాలని నాకు ఎప్పుడూ లేదు. ఏదైనా ఇక్కడ రాసి పెట్టుంటే మనం ఎక్కడ పోవాలో ఎవ్వరు ఆపరు, ఇది నా నమ్మకం. చాలా మందికి నమ్మకం అట్లనే ఉంటది కానీ చెప్పరు. నేను చెప్తున్నా ఏంటంటే, నేను టీవీ చూస్తున్నా, అన్న టీవీలో సీరియల్ ఇంట్లో కూర్చొని చూసేటోళ్ళమే కదా ఆడవాళ్ళం. ఏం చేస్తాం, పని అయిందంటే సీరియల్ పడతాం, ఏదో ఒకటి సినిమానో ఏదో ఒకటి చూస్తాం. అట్లా యాడ్ మధ్యలో కూడా వచ్చింది, ఇట్లా కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వబడును, కొత్త ఇవ్వడం అంటే పక్కింటి అమ్మాయి నేను ఇద్దరం కలిసి చూస్తున్నాం. ఆ పిల్ల అనేది కదా, అక్క పోదామా అక్క, మరి మనం ట్రై చేద్దాం అంటే, అంత సీన్ లేదే బాబు, మనకి ఇయ్యరు, మన ఇంట్లో పర్మిషన్ ఇయ్యరు, అంత లేదు, వండాలా పెట్టాలి ఏదైనా ఉంటే ఈయన. అదే నా పార్లరే ఇంట్లో పెట్టించి బయటకు పర్మిషన్ ఇవ్వలేదు. మా ఆయన ఇంకా పోయి ఆడ షూటింగ్లకి ఇస్తాడా, అమ్మ వద్దమ్మా ఇలాంటి ఆశలు నాకు లేవు అన్నాయి. ఈలో మా హస్బెండ్ ఎంట్రీ, ఏంటిది అంటే, గిట్లా బావా అక్క రమ్మంటే వస్తలేదు, ఛాన్స్ ఇస్తున్నారంట, ఒకసారి ట్రై చేస్తే ఏమవుతుందని అమ్మాయి చాలా రిక్వెస్ట్ చేసింది. అమ్మాయి రిక్వెస్ట్ చేసి సరే వెళ్ళి రండి అని అన్నాడు. అందులో ఆడిషన్కి వచ్చినాం. ఆడిషన్ రోజు కూడా వాళ్ళు ఏంటి, అక్కడ 1000 రూపాయలు అడిగారు. 1000 రూపాయలే కదని ఇచ్చి ఆడిషన్ చేసినాక వెళ్ళిరండి, వారంలో మీకు కాల్ వస్తుంది అన్నారు. సరే అని వచ్చినాం. ఎవరికి వస్తుంది, సెలెక్ట్ అయితే వస్తుంది అన్నారు. ఎవరికి వస్తుంది అంటే అమ్మాయి ఫస్ట్ వచ్చింది. ఇక అమ్మాయిలు కదా వాళ్ళకి వచ్చేస్తలే, మనం పెళ్ళైన వాళ్ళకి తక్కువ కావచ్చు అని నేను అనుకున్నా.
కట్ చేస్తే నాకు కూడా ఈవినింగ్ కల్లా కాల్ వచ్చింది. సరే అని వేయను. వాళ్ళు ఏంటంటే 15 రోజులు ట్రైనింగ్ తీసుకోవాలన్నారు, ట్రైనింగ్ అకాడమీ, ఇన్ని వేలు కట్టాలన్నారు, కట్టినాం. అట్లా నేను నేర్చుకొని తర్వాత ఒకటెనుకోటి చేసుకుంటూ వచ్చిన. ఆ ట్రైనింగ్లా మమ్మల్ని ప్లేస్ తీసుకుపోయిండ్రు. సినిమా షూటింగ్ ఉన్నది, మంచిగా తయారు రిచ్గా పెళ్ళి పోయినట్టు రెడీగా అండి అంటే సరే అని రెడీ అయినా. అందులో అందరు రాలే, ఎందుకంటే అందరికి మీ బట్టలు తెచ్చుకోలే కదా, ఇవి అన్నీ తెలియదు కదా, పెళ్లి సీన్లకు పోయేటని. కొందరు డ్రాప్ అయ్యారు, నేను ఇంకా ఫ్రెండ్స్ కలిసిపోయినాం. అడిగిపోతే ఎట్లుంటుంది షూటింగ్, ఏంటిది, ఎట్లా చేస్తారు, బాగుంటుందా, మరి ఏంటి, అట్లా కెమెరా ఎట్లా చేస్తారు అనేది చూపించడం కోసం మమ్మల్ని తీసుకెళ్లారు. సో అని ఆడికి పోయినాక అర్థమైంది అదేం సినిమా, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్. నా ఫస్ట్ రియల్లీ నేను ఆ సినిమా, నేను క్లాసెస్ నుంచి ఫస్ట్ దీనికే వెళ్ళిన. అందులో సెలెక్ట్ అయ్యారా మీరు? సెలెక్ట్ కాదు, మేము షూటింగ్ ఎలా జరుగుతుంది అన్నట్టుగా తీసుకెళ్లారు. వాళ్ళు 2 ways యూజ్ చేసుకున్నారు మమ్మల్ని. అక్కడ ఎలాగే తెలిసింది, అంటే ఇప్పుడు తెలిసింది, అది అప్పుడు తెలియలేదు మాకు, ఫస్ట్ టైం కదా. సో ఏంటంటే డ్రెస్సింగ్ బాగుంది, ఇవిడ బాగుంది అనేసి హీరో హీరోయిన్ వెనకాల పెట్టారు. అదా శర్మ గారి నుంచి ఆ హీరో సార్ పక్కన నించోబెట్టేశారు. మా కంపెనీ ఆర్టిస్టులు ఉన్నారు, వాళ్ళతో నన్ను నించోబెట్టేశారు. నాకున్న అమ్మాయి ఆ వెనకాలే ఉండిపోయింది. అట్లా ఫస్ట్ టైం అక్కడ దిల్రాజు సార్ని, డైరెక్టర్ వాళ్ళని చూసేసరికి చాలా చాలా సంతోషం వేసింది. ఇంకా ఆ దిల్రాజు సార్ మూవీలో ఇప్పుడు ఇంత హిట్ వచ్చిందంటే ఏదో అద్భుతం అనిపిస్తుంది నాకైతే. అసలు ఫస్ట్ సినిమా ఏం తీసిరు? ఫస్ట్ సినిమా నాది ఏంటంటే పూతన్నపురం ఒకటి ఉంది, అందులో మంచి డైలాగ్స్ చేసిన, అది రిలీజ్ కాలే. అతడు వస్తాడని అన్నారు, అతడు ఇంకా రాలేదు. ఇంకంటే అవన్నీ ఎందుకో ఆగిపోయినాయి. కొన్ని అతిథి కూడా చేశారు కదా మీరు? లేదు, పేర్లు ఏం గుర్తుంటాయి ఇక, చేసి ఉంటాం. ఏంటంటే మనకి నాకు ఎట్లా అంటే ఇది చేస్తే ఏదైతే యూజ్ ఉన్నది అన్నది గుర్తుంటది, అన్నెసరీ తీసి పడేయాలి, బ్రెయిన్ లో పెట్టుకోను అనమాట. ఇప్పుడు పూతన్నాపురం ఉంది కదా, ఆ సినిమాలో అవకాశం ఎట్లా వచ్చింది? ఆ సినిమాలో అవకాశం ఎట్లా వచ్చిందంటే, తెలిసిన ఫ్రెండ్స్ ఉంటే ఇట్లా వస్తుంది చేస్తావా అంటే చేస్తా అన్న, విజయవాడ పోయి చేసినాం. మరి అది ఏం ప్రాబ్లం వచ్చి ఆగిపోయిందో తెలియదు. ఏం క్యారెక్టర్ చేసిండ్రల్లా? అందులో నేను ఒక పంతులకి వైఫ్ క్యారెక్టర్, గయ్యాడి క్యారెక్టర్ చేసిన. నిన్న సరే. తర్వాత ఈ సినిమా తర్వాత దాదాపు 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ వెండి తెర మీద కనిపించిండ్రు. మీకు ఎట్లుంది ఈ ఎక్స్పీరియన్స్? 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ కనిపిస్తారు అంటే హిట్ ఇది ఇచ్చింది. నేను చేస్తూనే ఉన్నాను, చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసుకుని. వైఫ్ ఆఫ్ రామ్ లో చేశాను, ఇప్పుడు రాజు యాదవ్ కూడా అది రిలీజ్ కాలేదు. మన దేవదాస్ ఉంది కదా, అందులో ఒక చిన్న స్మాల్ స్మైల్ క్యారెక్టర్స్, అట్లా చిన్న చిన్నవి చేసుకున్నా. అది కూడా నేను తెర మీద ఆ బిట్ చూసి కూడా ఒక ప్రతి ఆర్టిస్ట్ ఎదురు చూసేది తన్ని తాను స్క్రీన్ మీద చూసుకోవాలని ప్రతి ఆర్టిస్ట్కి ఉంటుంది. ఆ చిన్న బిట్తో ఎంతో సంతోషపడతాం. కొన్ని సినిమాలు కూడా పోవడంతో ఎంతో దుఃఖిస్తాం. నేను థియేటర్స్కి వెళ్ళి నేను ఈ సినిమాలో ఉన్నా అని వెళ్ళి చూసి అక్కడ రాకపోయేసరికి ఎడిటింగ్లో పోయేసరికి నేను నా హస్బెండ్ డిసప్పాయింట్ అయినా. ఎంత కష్టపడతామో ఆ కష్టం అందరికీ తెలియదు, కానీ ఎవరి కష్టంలో వాళ్ళు ఎడిటింగ్లో తీసేస్తారు అట్లా. కాబట్టి ఈ సినిమా నాకు హిట్ ఇచ్చింది. ఎన్ని ఆడిషన్స్కి వెళ్ళి రిజెక్ట్ అయినారు? నేను చాలా, కొన్ని సినిమాకి కూడా సెలెక్ట్ అయ్యి ఫ్యాట్ అని కొన్ని మనం ఏంటంటే డేట్స్ కూడా తీసుకొని రెమ్యునరేషన్ మాట్లాడుకొని డేట్స్ ఇచ్చి ఎల్లుండి వెళ్తా అనేసరికి మళ్ళీ ఇట్లా వేరే వాళ్ళ ఎంట్రీ ఇవ్వడము అని వాళ్ళు ఏదో ఒకటి చెప్పి, లేదండి అయిపోయిందండి, ఇట్లా ప్రాబ్లం వచ్చింది, టెక్నికల్ ప్రాబ్లం, వాళ్ళు డేట్ ఇవ్వలేదు, వీళ్ళు డేట్ ఇవ్వలేదని చెప్తారు. మళ్ళీ ఎంక్వైరీ చేసుకొని చూస్తే అది నేను ఎంక్వైరీ చేయడం అవసరం లేదు, నాకు నా చెవులకే వచ్చి పడిద్ది. పలాని వల్ల నీ క్యారెక్టర్ పోయింది, వేరే వాళ్ళు వచ్చారు, ఇలా అయ్యింది, ఇలా అయిపోయింది అనేసి అట్లా పోయినాయి ఉన్నాయి. ఎన్ని ఏళ్ళు తిరిగిండ్రు ఈ ఇండస్ట్రీ చుట్టూ, ఈ ఆఫీస్ల చుట్టూ, ఈ మనుషుల చుట్టూ? 2015లో వచ్చిన. 2015లో వచ్చినప్పుడు ఇక్కడ ట్రైల్ చేస్తూనే ఆడిషన్ అదన్నీ ట్రైనింగ్ అయిపోయినాక ఏదో వస్తుంది, సీరియల్ వచ్చినా సీరియల్ చేసుకుంటూ పోయినా. ఎందుకంటే ఫస్ట్ చిన్న చిన్న క్యారెక్టర్ నుంచి మనం పెద్దగా ఎదుగుతాం, అందరికీ అలా పరిచయాలు అవుతూ ఇటు సినిమాలు, ఇటు చిన్న చిన్న యాడ్స్ అని. ఆర్ఎస్ నంద గారితోనే షార్ట్ ఫిలిమ్స్, అంటే హీఈస్ అ ఫేమస్ పర్సన్ కాబట్టి ఆ షార్ట్ ఫిలిం చేసినాను. ఆయనతో 2 చేసేసినాను. అటు కరీంనగర్ వైపు తెలుస్తాయి, చీర సాంబరము ఇంట్లో తెలిసింది, ఇత్తడయింది గుడి, అట్లాంటివి కూడా నేను చేయలేదని లేదు. అంటే మనము ఆయన కమిడియన్ అన్నాడు, చాలా కమిడియన్ అన్నాడు.
తుపాకీ రాముల్లో కూడా చేసిన నేను చేసిన నాకు కొన్ని గుర్తులేవు, ఎందుకంటే నాకు పేరునిచ్చినాయి నేను గుర్తు పెట్టుకుంటా. ఎవరైనా అంతే కదా, కొట్టినోని గుర్తు పెట్టుకుంటా, అన్నం పెట్టినోని గుర్తు పెట్టుకోవాలి. ఇవి రెండు బాగా గుర్తుంటాయి నాకు. తుపాకీ రాముడు చేసిన డైలాగ్ ఉంది, బాగుంది. అదొకటి వైఫ్ ఆఫ్ రామ్ డైలాగ్ ఉందా? చెప్పు మరి. అది ఎందుకులే ఇప్పుడు ఆ డైలాగ్ ఇప్పుడు గుర్తులేదు కాబట్టి చెప్పలేను. చెప్పాను అందులో ఏం డైలాగ్ లేదు. అమ్మాయికి చెప్తాను, మన విత్రి సత్య గారికి చెప్తాను, ఇది ఆర్టిఫిషియల్, ఇవి ఒక వారం మీరు నడవడం ప్రాక్టీస్ చేస్తే మీరు చెయ్యాలి. ఆర్టిఫిషియల్ లెగ్ అనుకోకుండా వారం మీరు ప్రయత్నిస్తే తప్పకుండా మీరు నడవగలుగుతారు. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి, బాయ్ అని చెప్తాను. సూపర్, నీ డైలాగ్ మస్తుంది. మరి ఈ సినిమా చూసినాక ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో ప్రతి ఒక్క దానికి మీరు ఏమని చెప్తున్నారంటే, ఈ సినిమా చూడంగానే మాకు మా నాన్న గుర్తొచ్చాడు, ఆయనతోటి ఉన్న అనుబంధం ఎటువంటిది మీకు? మా నాన్నగారితో. ఇది ఎవరు అడిగిన క్వశ్చన్. అనుబంధం ఎలా ఉంటది తండ్రి కూతుర్లది? నో వర్డ్స్. అంటే ఏ విషయమైనా సరే నాన్నగారితో చెప్పుకునేవారు మీరు? నాన్నగారితో అంటే నాన్నగారితో నేనేం నాన్న కష్ట సుఖాలు చెప్తూ ఉండేది. ఏంటంటే ఎలా ఉండాలి, కెరియర్ ఎట్లుంటది, ఎట్లుండాలి. మ్యాక్సిమం ఏమంటే మా నాన్న ఇంటి ముందు గద్దెల మీద కూడా కూర్చొని ఇచ్చేవాడు కాదు, అది ఇంక్లూడింగ్ వాళ్ళ సిస్టర్ అయినా ఇప్పటికి కూడా కూర్చొనివ్వరు. ఏంటంటే అంత స్ట్రిక్ట్ గా ఉండేది. ప్లస్ ఏంటంటే అడ్వైజులు బాగా ఇచ్చేది. ఇక నాన్న గురించి ఏ అమ్మాయి, నాన్న హీరో, హీజ్ అ హీరో, ఆయనే ప్రపంచం. ఆయన్ని మించి ఒక అమ్మాయికి ఎవరు కనబడరు. పెళ్ళైన తర్వాత మళ్ళీ హస్బెండ్ ఉంటారు. ఆ 2 ప్లేసెస్, అది ఫస్ట్ ఫాదర్, సెకండ్ హస్బెండ్. నాన్న జన్మనిస్తాడు, భర్త జీవిత జన్మంతో అనుభవిస్తాడు మనల్ని. నేనైతే అందరి లైఫ్లు నాలాగా లేవు, అందరి లైఫ్లా నాలా లేవు. ఓకేనా? సో ఐఎమ్ నాట్ కంపేరింగ్ టు ఎనీవన్. నేను నా లైఫ్ ఏంటంటే నాకు ఏదైనా రైట్స్ నా ఫాదర్, సెకండ్ నా హస్బెండ్ మీదే, నాన్న మీదే. ఒక ఆడపిల్ల నాన్న నాకు ఇది కావాలి అని హక్కుగా అడుగుతుంది. అక్కడున్న స్వేచ్ఛ, నాన్న దగ్గర ఉండే స్వేచ్ఛ, నాన్న దగ్గర ఉండే స్వచ్ఛమైన ప్రేమ ఎవరి దగ్గర దొరకదు. భర్త దగ్గర ఏముంటుంది, హక్కు ఉంటుంది. ఓకే, ఆఫ్ కోర్స్ హక్కు ఉంటుంది, కానీ నాన్న దగ్గర ఉండే ప్రేమ భర్త దగ్గర ఉండదు, కానీ ప్రేమ ఉంటుంది. ఇది హక్కుతో కూడిన ప్రేమ. ఇక్కడ తండ్రి దగ్గర ప్రేమతో కూడిన హక్కు. ఇక్కడ ప్రేమ ముందు ఉంటుంది, ఇక్కడ హక్కు ముందు ఉంటుంది. బట్ ఏదైనా ఫిక్స్ అయిపోతే బంధం ఒకలాగే ఉంటుంది. అసలు మీ నాన్నగారు ఉండుంటే నువ్వు సినిమాలకు వెళ్తా అంటే ఒప్పుకునేటోళ్ళ? నాన్న ఉన్నప్పుడే వచ్చాయంట. నేను ఫస్ట్ నుంచి నాన్న ఉన్నారు. నాన్న చనిపోయింది మొన్న లాస్ట్ ఇయర్. 1.5 year అవుతుంది నాన్న చనిపోయి. ఆయన అన్నారు, వద్దు మనకి ఎందుకు, ఆరామ్సే ఇంట్లో కూర్చోవచ్చు కదా, నీకు కూర్చుని మహారాణిలా కూర్చుంటావు, ఏం పనమ్మా, హ్యాపీగా మంచిగా నాన్న గవర్నమెంట్ జాబు, మీ ఆయన గవర్నమెంట్ జాబు సంపాదించి పెడుతున్నాడు కదా, కూర్చో ఇంట్లో, ఎందుకు పోతావు నువ్వు అనేది. అని ఈ రోజు సక్సెస్ చూసుంటే మంచిగా ఉన్నాను. నాన్నని మిస్ అవుతున్నావు కదా. ఇంత పెద్ద సక్సెస్ అంటే నాన్నకి ఇలాంటి సినిమాలు అంటే ఇష్టం. ఇంత ఫ్యామిలీ ఏంటి ఇలా ఉండడం అంటే, సినిమాలు చూడనియడు మమ్మల్ని. ఇంట్లో మేము టీవీ సీరియల్స్ అంటే ఇప్పుడు హోమ్లీగా ఉంటాయి కాబట్టి నేను నా ఇంట్లో జరిగేది నేను చెప్తున్నా, ఎవరిని కించపరిచేలా కాదు. మన ఇంట్లో ఉంటే మన పేరెంట్స్ ఎలా ఉంటారు అనేది నేను చెప్పుకొస్తాను. నన్ను ఏంది ఒక సీరియల్ అంటే ఆయన రిజెక్ట్, అంటే హోమ్లీగా ఉంటాయి కాబట్టి ఓకే అంట. ఇక సాంగ్స్ కానీ లేకపోతే ఇప్పుడు వచ్చే సినిమాలు కానీ ఇంట్లో చూడనియడు అస్సలు. అది అయితే అంటే డాడీ మంచిగా సపోర్ట్ చేసేటోళ్ళ నీకు? సపోర్ట్ అంటే నాన్న ఇంట్లో ఉండాలనే చెప్పేటోడు, బయటికి ఎందుకు బిడ్డ అనేసి అనేవాడు. ఇప్పట్లో ఎట్లుంది అక్క, ఎట్లుంది? ఆడపిల్లలు బయటికి పోతా అంటే 10 రకాలుగా మాట్లాడుకుంటారు. అప్పట్లో ఇంకా మరీ ఘోరంగా ఉంటుండే కదా. అప్పట్లో అంటే ఇప్పట్లో ఈ 4-5 years మధ్యలో ఏం లేదు. ఎప్పుడైనా కానీ ఆడదానికి ఉండే కష్టాలు ఆడదానికి ఉంటేనే ఉంటాయి, ఏడాబైనా ఉంటాయి, కొత్తగా ఏమీ లేదు కదా. అవును, అది అందుకే ఎందుకు పోవుడు బయటికి. ఏంటంటే అమ్మ నాన్న సపోర్ట్ ఉంటే ఏ పని చేయొచ్చు.
నాకు పెళ్ళైంది కాబట్టి మా ఆయన సపోర్ట్ ఉన్నది, నాకు అది చాలు. ఇప్పుడు మా అత్త మామ కానీ ఎవరు అప్పుడు సపోర్ట్ చేయలేదు. ప్రజెంట్ ఈ సినిమాతో హిట్ నాకు బలిగానికి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ కెమెరా ముందు ఒకటి చెప్పాలనుకున్నా, వేణు సార్ థ్యాంక్ యూ సో మచ్. ఈ బలగానే కాదు, మీరు నాకు నా బలగాన్ని నాకు దగ్గర చేశారు, నా ఫ్యామిలీ అందరు ఇప్పుడు నాకు సపోర్ట్ చేస్తున్నారు. వేణు సార్ మీకు థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ, మీకు పాదాభివందనాలు, థ్యాంక్ యూ సో మచ్. నా ఫ్యామిలీ నాకు దగ్గర చేశారు. అంటే ఈ బలగం సినిమాతోని చాలా మంది విడిపోయిన వాళ్ళు కలుస్తున్నారు. అవును, యాజ్ వెల్ యాజ్ నా అత్త మా వాళ్ళు కూడా నాకు వాళ్ళు గర్వపడుతున్నారు. నా తల్లి కూడా ఇంక్లూడింగ్ తల్లి అందరు నా కుటుంబ తమ్ముళ్ళు కానీ పిల్లలు కానీ ఏరియా వాళ్ళు కానీ గర్వపడుతున్నారు. చాలా సంతోషంగా ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ వేణు సార్, మీ డైరెక్షన్ మీ కథకి శతకోటి దండాలు. బల్గం సినిమా నీలో మార్పు తెచ్చింది. నీలో మార్పే కాకుండా నీ కుటుంబంలో ఇట్లా మార్పు తెచ్చింది, అవునా? మరి బల్గం సినిమా పెద్ద కోడలు, ప్రతి ఇంటికి పెద్ద కోడలు క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్. ఇందులో మీ పాత్ర ఏం అంటే ఎట్లా పోషించారు? ఎట్లా పోషణ, నేను ఒక పెద్ద కోడల్ని. సార్ చెప్పారు పెద్ద కోడలు ఎలా ఉంటుంది, ఎలాగో బాధ్యతగా ఉంటుంది. నా క్యారెక్టర్ ఇందులో ఏంటి ఇన్నోసెంట్. అవును, ఇన్నోసెంట్ ఏంటంటే ఇన్నోసెంట్ ప్లస్ ప్రేమ అంతా నా కుటుంబం, నా పిల్లోడు, నా ఆడపడుచు, నా వాళ్ళు అందరూ బాగుండాలి అనుకునే టైప్ నేను ఈ మూవీలో. సో ఇలాంటి పాత్ర నాకు ఇవ్వడం నేను చాలా గర్వకారంగా ఫీల్ అవుతున్నా. నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కానీ పెద్ద కోడలా ఇంత బాగా చేసావమ్మా, నాకు చాలా ఎంత అనుకుగా ఉన్నావు, ఎంత అన్నిటికీ సహిస్తూ భరిస్తూ బాధ్యతగా ఉన్నావు అనేసి మనం రీసెంట్గా నేను మొన్న ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అక్కడ విఐపీస్ నాకు అట్లా అప్రిషియేట్ చేస్తుంటే చాలా సంతోషంగా అనిపించింది. ఈ సినిమాలో మొత్తం మామ పట్ల నీకు ప్రేమ ఎక్కువ ఉంటుంది. అవును, మరి నిజ జీవితంలో మీ మామయ్య మీద ప్రేమ అట్లనే ఉంటుందా? ఉంటుంది, ఎంత చాలా ఉంటుంది. ఎప్పుడు కానీ కుటుంబంలో మేము ఎక్కువ బాగా డిస్కషన్స్ చేస్తాం. మామ నేను బాగా గొడవలు పడతా ఉంటాం, కానీ అది మా ప్రేమలతోనే గొడవలు పడతా ఉంటాం. ప్రెసెంట్ ఆయన ఏంటంటే చాలా ఓల్డ్ అయిపోయారు, కాదు కొంచెం బాడీ అంతా ఏంటంటే కొంచెం అన్ఈజీగా ఉంటారు, బాగా ఉంటారు. ఓకే, మీది పెద్ద బలగమేనా? ఇప్పుడు బలగంలో ఎట్లున్నది యాజ్ ఈజ్ బలగం, ఉమ్మడి కుటుంబమేనా? ఇంకా బలగంలో కంటే నా బలగం ఇంకెట్లున్నదంటే మీకు ఇక్కడ మన బలగంలో అన్న చెల్లెల సెంటిమెంటే కదా, అట్లనే చెప్తున్నా. నేను రియల్ లైఫ్లా పెద్ద కోడల్ని, నాకు మరిది ఉన్నాడు, నాకు ఆడపడుచు ఉంది. ఇందులో ఎట్లా బలగంలో ఉన్నా అట్లనే ఉంది. కట్ చేస్తే ఇక్కడ మన మూవీలో ఆడపడుచుని 20 సంవత్సరాల వరకు ఆయన రానివ్వరు. ఈ పెద్ద అన్న హస్బెండ్ అనేది కోపిస్ట్. కానీ ఇక్కడ రియల్ లైఫ్లో నా హస్బెండ్ కానీ మా మరిది గారైనా కానీ వాళ్ళ చెల్లిని ఎలా చూసుకుంటారంటే తన కంట కన్నీరు వస్తే వీళ్ళ కంట 10 కన్నీర్లు వస్తాయి, అట్లా కారిపోతుంది. తనకి ఇంత చిన్న హెల్త్ బాగాలేకపోతే మన బలగంలో అది కథ చెప్తున్నప్పుడు టీయర్స్ వచ్చినాయి కదా మా మూవీలో, ఆ సీన్ అవసరమా. అట్లనే రీసెంట్గా మా ఆడపడుచు కొంచెం హెల్త్ ఇష్యూ వచ్చింది. తను చెప్పేసింది నైట్ ఇట్లా వచ్చేసింది అన్న, నాకు హాస్పిటల్కి వెళ్ళాలి, హైదరాబాద్ షిఫ్ట్ పొమ్మంటున్నారు అనేసి అంటే వెంటనే ఇద్దరం కలిసి నేను అప్పుడు ఈ సినిమా రిలీజ్ అయింది, అక్కడ పిలిచినప్పుడు వెళ్ళినాను. అప్పుడే ఇన్సిడెంట్ జరిగింది. మా హస్బెండ్ నేను చెల్లి దగ్గరికి వెళ్తున్నా అంటే నేనే ఎందుకున్నాను, నాకు ఆడపడుచు కదా నేను రానా అనేసి నేను తన వెంట వెళ్ళడం. ఆ రాత్రి వెళ్ళగానే ఇక్కడ రియల్ లైఫ్లో అన్న ఎలా ఏడ్చాడు కన్నీళ్ళు చాటుగా, అట్లా మా హస్బెండ్ వాళ్ళ చెల్లి కోసం ఏడుస్తా ఉన్నారు. నేను ఆల్రెడీ బలగం చేసిన, మళ్ళీ బలగం చూపించుకుండ్రి నాకు ఈడ అని అన్నాక అప్పుడు నవ్వారు వాళ్ళిద్దరు. ఏంటంటే ఏడుస్తున్నా అని ఇంకింత ఏడిపించడం నాకు ఇష్టంలా. మ్యాక్సిమం అక్కడ ఏం జరగలేదు, తనకి చీమ కుట్టినా తనకి దోమ కుట్టినా వీళ్ళంతా రియాక్ట్ అవుతారు. అన్న చెల్లెళ్ళ మీ అంత బాగుంటుంది వీళ్ళ అనుబంధం. ఉమ్మడి కుటుంబం వల్ల ప్రయోజనాలు ఏంటి? చాలా ఉంది. కష్టం వచ్చినా సుఖం వచ్చినా, ఎంత కష్టం వచ్చి ఎంత మనం గొడవపడి చీ అని అనుకుంటామో మన మధ్యలో డిస్కషన్స్, మన ఫ్యామిలీలో గొడవలు వస్తాయి, అప్పుడు చీ వీళ్ళు ఇట్లా అలా అనుకుంటాం. కానీ బయట నుంచి మన ఎవరైనా సఫర్ చేసినప్పుడు నేనున్నా అనేదే మన కుటుంబం, మన బలగం.
అప్పుడు వస్తారు నేనున్నా నేనున్నా అంటూ. అదే మన బలగం, అదే ఉమ్మడి కుటుంబం. మనం ఇప్పుడు అక్క చెల్లెలు మేము ఎన్నో కొట్టుకుంటాం. ఇప్పుడు మా అక్కని వేరే వాళ్ళంటే చెల్లె వస్తుంది, చెల్లెని ఎవరన్నా అంటే అక్క వస్తుంది. అదే బలగం. ఇప్పుడు ఇంత పెద్ద హిట్ అయిన బలగం సినిమా తర్వాత మీకు ఆఫర్స్ ఎట్లా వస్తున్నాయి? ఆఫర్స్ అంటే ప్రెసెంట్ ఆఫర్స్ వచ్చాయి, కానీ డేట్స్ ఏమి ఇంకా ఫిక్స్ కాలేదు. బాగుంది ఆఫర్, డేట్స్ ఫిక్స్ కాలేదు. ఈ బలగం సినిమా ప్రతి ఒక్కరి జీవితాలని మార్చేసింది, దానికి మీరేం చెప్తారు? చాలా సంతోషంగా ఉంది. ఒక ఒక సినిమా వల్ల అలాంటి మూవీలో నేను నటించడము, ఇది హిట్ అవ్వడము, ఇది అందరికీ ఒక మంచి మెసేజ్, విడిపోయిన కుటుంబాలని కలుపుతుంది కాబట్టి చాలా సంతోషంగా ఉంది, చాలా గర్వంగా ఉంది. ఇలాంటి ఇంకిన్ని కావాలి, సమాజం మారాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చిన్నప్పటి నుంచి మీరు ఇట్లాంటి కల్చర్ని చూసిరా? అంటే విలేజ్ కల్చరా? లేదు చూడలేదు. మాది గోదావరికని. గోదావరికనిలో ఈ పొలాలు ఇవన్నీ ఏం లేవు, మైనింగ్స్, అన్ని మైనింగ్స్. మా పెద్దత్త వాళ్ళ ఇంటికి వెళ్ళేది, వాళ్ళు కాంచాపాట అనేసి విలేజ్, అంటే గిరిజనుల టైప్లో వాళ్ళ ఊర్లో ఉండదు, అడవి లోపల. మంతిని దాటాక సల్లపల్ల అని అట్లా సంథింగ్ వస్తాయి కాంచాపేట అని. అక్కడ 20-30 ఇండ్లకు మించి ఉండదు, అడవి ప్రాంతం. అక్కడికి వెళ్ళినప్పుడు హాలిడేస్లో ఎప్పుడో ఒకసారి వెళ్ళేది, చాలా హ్యాపీ అనిపించి. ఆ చెట్లు, అవి ఇవి, ఆ ఎద్దులు, ఆ బర్రెలు, ఆ పిడికలు, అవే ఆ ముగ్గు భలే అనిపించేది. ఆ పెద్దత్త అంటే అప్పుడు ఆవిడ లేరు, చనిపోయారు ఆవిడ కూడా. అట్లా వాళ్ళ చూసేది కానీ నేను చూడలేదు. వేణు సార్ ఫస్ట్ ఈ కథ చెప్తున్నప్పుడు నీకు ఎట్లా అనిపించింది? వేణు సార్ నాకు కథ చెప్పలేదు మా, చెప్పలేదు. మేము డైరెక్ట్ నేను ఎదుటి వాళ్ళ హీరోయిన్స్కి చెప్పిండ్రు కావచ్చు, కానీ నాకు చెప్పలేదు, నాకు తెలియదు. అక్కడ వర్క్షాప్ చేసినామా, షూటింగ్ వేయినామా, అక్కడ అందరినీ గ్యాదర్ చేస్తాడు. ఇది ఇట్లుంటుంది సీన్, ఈ ప్రెజెంట్ సీన్ ఇట్లుంటుంది, ఈ సీన్లో వీళ్ళు మీరు అని అందరినీ ఒక చోటికి చేసి అందరికీ ఒకేసారి ఎక్స్ప్లెయిన్ చేసేది. అందరూ ఒకేసారి. ఇప్పుడు మేము ఎవరు ఇంత మేము మా ఫేసెస్ అందరికీ తెలియకపోవచ్చు, తెలియలేదు ఎవరికి, కానీ అందరూ యాక్టర్సే. సురభి వాళ్ళు యాక్టర్స్, స్టేజ్ యాక్టర్స్. లలిత కానీ, విజయలక్ష్మి కానీ, కోకో అది మన పెద్దవాడు ఆరణ ఓ బిడ్డ అని ఏడుస్తారు వాళ్ళు. పోషవ కాదు, పెద్దమ్మ అంటేనే పోషవ. సో వీళ్ళంతా ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళంతా యాక్టర్స్, కానీ ఎవరు అంత ఎక్స్పోజ్ అవ్వలేదు, అంత అన్నోన్ ఫేసెస్ వీఆర్, బట్ వీఆర్ యాక్టర్స్. ఫాస్ట్ చేస్తూ 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 ఈ యాక్టర్స్కి, చిన్న యాక్టర్స్ ఇలా ఈ మూవీతో ఇలా బయటపడ్డాము, అందరికీ ఫేస్ తెలిసిపోయింది. అది ఈ సినిమాలో నువ్వు ఒక మంచి డైలాగ్ ఒకటి చెప్పు. నీది? నా డైలాగ్ ఏముండదు, ఒక డైలాగ్ అదే ఉంది కదా. నేను ఆల్రెడీ అదే మా అబ్బాయిని కొడతారు. చెప్పండి మరి. ఎందుకు ఇట్లా చేస్తాను, అందరు చూడబట్టే, ఇజ్జత్ పోబట్టే, పిసికి ఇట్లా లేచిందా, చెంప మీద పట్టు మనిస్తాడు. అది ఆడి కట్టం ఏదో ఆడు పడతాడు, ఆడి దందా ఏదో ఆడు చేసుకుంటాడు. దందా చూసే 15 లక్షలు ఇస్తానన్నారు, కట్నం ఇస్తారని అన్నారు కదా, అది అన్నట్టు. అట్లా ఈ సినిమా మొత్తంలో నీకు బాగా నచ్చిన సీన్ ఏంది? నాకు బాగా నచ్చిన సీను ఒకటి ఏంటంటే, రెండు ఉన్నాయి. ఒకటి, తల్లి తన కొడుకును కొట్టగానే, చూడండి మూవీ మొత్తం అబ్జర్వ్ చేయండి, నేను ఎక్కడ నా హస్బెండ్కి ఎదురు మాట్లాడా. అవును, ఫస్ట్ టైము రిక్వెస్ట్ చేసుకుంటా, అక్కడ కూడా తల్లిగానే నేను సపోర్ట్ చేసిన. రియల్ లైఫ్ సినిమాలే కాదు, రియల్ లైఫ్లో ఏ తల్లి అయినా బిడ్డకి సపోర్ట్, కొడుక్కి సపోర్ట్ చేసుకుంటూనే ఉంటుంది తల్లి భర్త దగ్గర. నా రియల్ లైఫ్లో నేను కూడా అంతే. నేనే కాకుండా మా అమ్మ లేదా, మా అత్తమ్మ లేదా, లేకపోతే నా ఆడపడుచు, నా అక్కలు చెల్లెళ్ళు లేరా, సో ఎవ్రీబడి ఇంక్లూడింగ్ మై ఫ్రెండ్స్ అందరు కూడా కొడుకులకి సపోర్ట్ చేసి, అది తల్లి మనసు. అదొకటి. కొట్టినప్పుడు నేను అప్పుడు రేజ్ అవుతా, ఇక్కడేమో రిక్వెస్ట్ చేసుకున్న మాటలు. ఎప్పుడైతే కొడుకును కొడతానో, కొట్టినప్పుడు నేను రేజ్ అయినా చూసినావు ఇప్పుడు చెప్పిన డైలాగ్, అది 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 రియల్ లైఫ్. అది అదే యాక్టింగ్ కాదు, ఎక్కడైనా అంతే. అదొకటి. కట్ చేస్తే ఇంకా చెల్లి కోసం అన్నయ్య అక్కడ కూర్చొని టీఎస్ ఇస్తాడు. నాకు మా హస్బెండే గుర్తొచ్చారు, వాళ్ళిద్దరు చెల్లిని బాగా చూసుకుంటారు. నీకు బాగా కన్నీళ్లు తెప్పించిన సీన్ ఏంది? నాకు బాగా కన్నీళ్ళు తెప్పించిన సీన్ మా లాస్ట్ క్లైమాక్స్ సాంగ్, చెట్టు కాడ. అదే చెట్టు కాడ వాళ్ళు ఒక్కసారి సాంగ్ పెడితే నాకు ఆటోమేటిక్ కూడా వస్తుంది. ఏమంటే
నాకు చెరిగింది దేవుడు రమ్మన్నాడు, కాశీకి పోయినా నేను మళ్ళా రాను బిడ్డ అన్న, లచ్చవ్వ అని చెప్పుకోవడం కానీ, ఐలయ్య అని ఆ సాంగ్ చెప్పినప్పుడు బాగా ఏడిపోవచ్చు. అసలు 2 days మాకు టీయర్స్ అనేది గ్లీజరిన్ పెట్టలేదు. ఎవరు ఎందుకు గ్లీజరిన్ పెట్టాలి, యాక్టింగ్ అయితే గ్లీజరిన్ పెట్టాలి, రియల్ అది రియల్. అక్కడ ఆయన ఒక ఫీలింగ్, తండ్రి మనకి ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, ఇంకా మన తండ్రి మనకు కనబడడు. మమ్మ ఎవరు కానీ, నేను ఎవరు కొట్టుకుని తిట్టగానే ఎవరు చావు నేను కోరను, అటువంటి నాకు ముందు కుమరయ్య గారు చనిపోయారు, మా మామ చచ్చిపోయాడు ఇలా అడుగుతున్నాడు అనేసరికి రియల్గా ఏడిపోచ్చింది. ఇంకెందుకు కన్నీళ్ళు, అట్లా అంత ఎమోషన్ అయిపోయాము. ఇంకొక చిన్న బిట్ కూడా ఉండేది ఏంటంటే, వదినంటే తల్లితో సమానం బిడ్డ మన మొగిలి చెప్తా ఉంటాడు కదా కొడుకు, ఆ సీన్ ఇంకా ఏడిపోచ్చు. ఆయన నన్ను హక్ చేసుకొని నేను హక్ చేసుకొని, ఆ సీన్ కొంచెం తీసేసి లైట్గా ఉంచారు, ఆ లిరిక్ తీసేసారు. బట్ అది కూడా ఉండుంటే అవసరం ఉండేది అంటే వదిన విలువ కూడా తెలుసుండేదేమో జనాలకి అని ఒక చిన్న ఇది ఉంది అక్కడ. అది మీకు రాలేదు, కట్టింగ్ లో పోయినట్టుంది. బాగా ఏడ్చాం. ఏంటంటే రియల్ మా మరిది అయిన రియల్ లైఫ్ లో భలే ఉంటాం మేము, భలే కొట్టుకుంటాం. మళ్ళీ పాపం మా మరిది దగ్గరకు వచ్చి వదిలే ఫీల్ అయ్యావా, ఏమనుకోకపోదినా అంటే బస్ అక్కడికే నాకు కథ. మళ్ళీ నేను కూల్ అయిపోతా. మేము అనుకుంటాం, కలిసి ఉంటాం. నాకు ఐ లవ్ మై ఫ్యామిలీ. ఎందుకంటే నాకు ఇప్పుడు తెలుస్తుంది, తిట్టుకున్నప్పుడు వచ్చి ఇలాంటి ఫ్యామిలీలో పడ్డామా అన్నట్టు అనిపిస్తుంది ఏ అమ్మాయికైనా ఎవరికైనా. బట్ సమ్ టైమ్స్ మనం కలిసిపోతాం కదమ్మా, కలిసిపోయినప్పుడు ఇప్పుడు ఈ బలగం చూసిన కాడి నుంచి కలిసిపోయి ఉండడం బెటర్. అబ్బా బాగుంది ఇది లైఫ్, విడిగా ఒంటరిగా ఒంటి పిట్టలా బతకొద్దు అని ఉంటుంది. అది అవసరం. మీరు ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో చెప్తున్నారు, మిమ్మల్ని ఫస్ట్ ఇండస్ట్రీకి వెళ్ళినప్పుడు ఎవరో రిజెక్ట్ చేసినప్పుడు ఒక మాట అన్నారంట. అసలు ఆ మాట ఎందుకన్నారు? ఎందుకంటే వాళ్ళకి నేను ఇండస్ట్రీ చేయడం వాళ్ళకేం కష్టమైందో నాకు తెలియదు. మేబీ ఆవిడ మంచికి చెప్పిందో ఈగోకు చెప్పిందో, ఆమె ఇంటెన్షన్ అది, ఆమె ఫీలింగ్స్ అది. బట్ నాకు అది హర్ట్ చేసింది. ఒక్క ఆవిడ ముందు పడ్డది, కానీ అనే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఒకటి మనం కష్టపడుతున్నాం బెట్ట, ఈడికి వచ్చి కష్టపడుతున్నాం. వాళ్ళు ఇంట్లో కూర్చొని టన్నులు పెరుగుతారు. ఇప్పుడు ఫ్యామిలీ అన్నప్పుడు ఇద్దరు సమానంగా ఉండాలి, ఇంటి బండి నడపాలి, సంసార బండి నడపాలి అన్నట్టు లేదు. కొన్ని చోట్ల వాళ్ళ లేజినెస్నే గొప్పతనంగా చూపిస్తారు. ఇప్పుడు మనం కూర్చోవడం, ఇంట్లో కూర్చోవడం పద్ధతి అంటారు. ఇప్పుడు పద్ధతి అని పాతకాలంలో కూడా పొలం పనిలో పోలేదా? మన తాతల అమ్మమ్మలు ఇంట్లో కూర్చున్నారా? పొలం పనులకు పోలే, నాట్లో పోలే, ఆడదని వీడ కూర్చోనని. ఇప్పుడు ఇట్లన్నా కూడా ఒక మాట అంటారు, అది పొలం పని మన పని అంటారు. అవునమ్మా, మన పని, పైసా వస్తాంది కదా, పైసా మిగులుతాంది కదా. ఇప్పుడు అట్లనే ఇప్పుడు అందరం పొలం పని. ఇప్పుడు నువ్వు యాంకరింగ్ చేసుకున్నా, నేను యాక్టింగ్ చేస్తున్నా, వీళ్ళు కెమెరామెన్స్ కెమెరా పని చేసుకుంటున్నారు, వంట మనిషి వంట చేస్తున్నారు. అంటే ఆమె ఆడామేగా, మరి ఇంట్లో వంట చేసుకుని గీడం చేస్తుంది. పరిస్థితులు, జనరేషన్ మారింది, మారినట్టుగానే ఉండాలి. ఆమె ఏమంటది, ఇంట్లో కూర్చొని వంట చేసుకుంటా, మొగడి కొంట పెట్టుకొని ఉండకుండా నువ్వెందుకు పోయినావు అమ్మ మంచిగా అనేసానా? సరే పెద్ద ఆడా దేవుడా తిట్టుకోకూడదు, కూల్గా చెప్పాలని. సరే ఆంటీ, మరి మీరు ఆవిడ ఆంటీ అవుతారు. సరే ఆంటీ, మీరు మీ కొడుకు ఏం చేస్తున్నాడు? పెళ్ళి అయింది, ఏం చేస్తున్నాడు? ఎక్కడున్నాడు అన్న? పక్కకు పోయి బతుకుతుండు, సంసారం పక్కకు పెట్టుకున్నాడు, ఒకడే కొడుకు. మరి బిడ్డ ఏం చేస్తా అంటే ఉద్యోగం. ఎందుకు మరి ఇంట్లో కూర్చొని వంట చేయొచ్చుగా? ఇట్లనే అడిగినా. అంటే మీ ప్రతి ఇంటర్లో చెప్తున్నా, మీరు మళ్ళీ కదిలిచ్చారు కూడా నేను చెప్తున్నా. ఇలా ఈవిడ ఒక్కటే అడిగింది, కానీ అందరికీ తెలియాలని నేను చెప్తున్నా. కానీ ఆ బాధే కదా. అదే ఆడది జాబ్ చేస్తే మాత్రం ప్రాబ్లమ్స్ వస్తాయి ఇంట్లో. ఆ అమ్మాయి జాబ్ చేయొచ్చు, నీ ముందే, నీ కళ్ళ ముందే నాకు 7th క్లాస్లో పెళ్లి చేస్తాను వచ్చి అక్షింతలు వేసినావు. మరి నీ బిడ్డ కూడా 7వ తరగతిలో 10వ తరగతిలో ఎందుకు పెళ్లి చేయాలి? ఎందుకంటే నీ కూతురు చదువుకోవాలి, నీ కూతురు ఉద్యోగం చేయాలి, నీకు కొడుకు కూతురు కోడలు చల్లగా మనవరాళ్ళు ఉండాలి, పక్కోళ్ళు ఉండద్దా? సో ఈ పక్క కుక్కలను అన్ని పట్టించుకో. ఇలాంటి కుక్కలు అందరూ అనరు నన్ను అలాగా. అన్న వాళ్ళకి అందరూ చెడ్డ వాళ్ళు కాదు, అందరూ మంచి వాళ్ళు. 50-50 ఉంది కాబట్టి కాలం ఇట్లుంది. సో ఎవరైతే నన్ను అన్నారో నేను వాళ్ళకి సమాధానం ఇస్తున్నాను. ఇలాంటి కుక్కలు నేను పట్టించుకోను అని అంతే. ఇప్పుడు ప్రతి ఇంట్లో కోడళ్ళు జాబులు చేయొద్దు, బిడ్డలు చేసుకోవచ్చు, అందరు చేసుకోవచ్చు, అట్లాంటి వాళ్ళకి ఏమని సమాధానం చెప్తావు? నేనైతే ప్రెసెంట్ ఉన్న పరిస్థితిలో ప్రతి ఒక్కరికి నేను సమాధానం చెప్పలేను, కానీ కాలం సమాధానం ఇస్తుందనే చెప్తా. ఎందుకంటే ఎప్పుడు కానీ
మీరు దేవుడు నమ్ముతారో నమ్మరో కానీ నేనైతే ఒకటి చెప్తున్నా, ఒకరిని బాధ పెట్టినప్పుడు ఆ బాధ డబల్ మనకు వస్తుంది. ఒకరిని దూషించినప్పుడు దానికి డబల్. ఒక ఏళ్ళు చూపిస్తే 3 ఏళ్ళు అన్నట్టు అది జరుగుతూనే ఉంటది. సో కాలానికే వదిలేయాలి అలాంటి వాళ్ళని. కాలం ఇచ్చే శిక్ష డేంజర్గా ఉంటుంది, మనం వేసే శిక్ష కన్నా. ఊరుకుంటే ఉసిరే చాలు అన్నట్టు నేనైతే ప్రెసెంట్ అయితే లైట్ తీసుకుంటున్నా అంతే. ఇండస్ట్రీకి రావాలనుకునే అమ్మాయిలకు, పెళ్ళైన వాళ్ళు కావచ్చు, పెళ్లి కాని వాళ్ళు కావచ్చు, అమ్మమ్మలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, అట్లాంటి వాళ్ళకి ఏమని చెప్తావు? ఏ అమ్మాయికైనా అబ్బాయికైనా ఒకటే చెప్తా, మీరు ఫస్ట్ ఫైనాన్షియల్గా సెటిల్ అయినాకనే ఇండస్ట్రీకి రమ్మని చెప్తా. ఎందుకంటే కష్టపడండి కాదని, మీ పరిస్థితులు బట్టి మెదలండి. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చిన నాకు నడుస్తుంది, నేను చేస్తే నాకు నా హస్బెండ్కి జాబ్, ఒక్కొక్కరు ఫ్యామిలీని చూసుకోవాలా. వీడికి వస్తే ఇక్కడ ఫైనాన్షియల్గా అంటే చాలా కష్టమే ఉంటుంది. నాకు ఆల్రెడీ అడిగిన వాళ్ళు ఉన్నారు, నేను వాళ్ళే చెప్పిన, అమ్మా నువ్వు చదువుకో, ఫస్ట్ జాబ్లో సెటిల్ అయినాక తర్వాత ఇది చూడు, దీని మీద మాత్రం పెట్టుకోవద్దు హోప్స్. ఇది ఒక ప్యాషన్గా మాత్రమే తీసుకోవాలి తప్ప ఇది జీవితం ఇదే బువ్వ పెడతాని మాత్రం నేను అని చెప్పను. అట్లా అసలు ఈ సినిమాలో ఇక మొత్తం అందరి గురించి అడుగుతా, నేను ధనాధన్ క్వశ్చన్లు అడుగుతా, ఫటాఫట్ ఆన్సర్లే చెప్పాలి. సరే సరేనా? ఫస్ట్ ముందుగాల డైరెక్టర్ వేణు గురించి చెప్పాలంటే ఏం చెప్తావు? డైరెక్టర్ వేణు గారి గురించి చెప్పాలంటే ఫస్ట్ మాకు మహానుభావుడు, థ్యాంక్ యూ చెప్తా. థ్యాంక్ యూ. దిల్ రాజు గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తావు? దేవుడు అని చెప్తా. కుమరయ్య తాత గురించి చెప్పాలంటే గురుగారు అని చెప్తా. మరి అందరికీ మేనత్త పూషవ గురించి చెప్పాలంటే తల్లి అని చెప్తా. ఆమె పేరు లచ్చవ గురించి చెప్పాలంటే బంగారు తల్లి అని చెప్తా. అల్లుడు మురళి గారి గురించి చెప్పాలంటే రెస్పెక్ట్ ఇవ్వాలని చెప్తా. హీరో ప్రియదర్శి గురించి బంగారు కొండ అంట. మన కావ్య గురించి చిటి తల్లి అంట. మరి చంద్రరామన్ గురించి అల్లరి పిల్లోడు అంట. సినిమాలో బాగా మెమొరబుల్ సీన్ ఏంది? ఏమీ లేదు, నవ్వుకోవడము, నవ్వినప్పుడు నవ్వడము, ఏడ్చినప్పుడు ఏడ్చడం, సినిమా మొత్తమే మెమొరబుల్. మీ భర్తలో బాగా నచ్చిన విషయం ఏంది? రియల్ లైఫా రియల్ లైఫా? రియల్ లైఫ్లోనా నాకు సపోర్ట్ చేయడం. మీ ఇంట్లో ఎవరిది ఎక్కువ అప్పర్ హ్యాండ్ ఉంటుంది? మా ఇంట్లోనా అందరం ఈక్వల్గా ఉంటారు. అందరు ఈక్వల్. వెరీ గుడ్. మీ హస్బెండ్కి చెప్పండి సీక్రెట్ ఏమైనా ఉందా? ఏమి లేదు, అన్నీ చెప్పుకుంటా. ప్రతి ఒక్కటి చెప్పిన చెప్పుకుంటా. సినిమాతో మీకు వచ్చిన బెస్ట్ ప్రశంస అయింది, ఎవరు ఎక్కువ నిన్ను అభినందించారు? ఎవరు అభినందించరు కాదు, అందరు అభినందిస్తారు. ఒక్కరు అభినందిస్తే అది హ్యాపీ ఉంటుంది. అంటే నీకు ఎక్కువ హ్యాపీనెస్ తెచ్చిన ఒకళ్ళు ఉంటారు బాగా హ్యాపీనెస్ తెచ్చిన వాళ్ళు? ఇంకెవరు ఉంటారు? నాకు మా హస్బెండ్, మా అబ్బాయి. బలగంలో బాగా నచ్చిన రోల్ ఏంది? బాగా నచ్చిన రోలు ఏమంటే ఆడపడుచు అండ్ పెద్దమ్మ. పక్కా నేను అనుకున్నట్టే. మీకు నచ్చిన హీరో ఎవరు మరి? నాకు నచ్చిన హీరో రజనీకాంత్ బాబా. మీ డ్రీమ్ రోల్ ఏంది? నా డ్రీమ్ రోల్ అమ్మవారు. రమ్యకృష్ణ ఆవిడ చేశారు కదా అమ్మవారు, అలా అమ్మవారు భక్తురాలు. ఓకే, డైలాగ్ అయితే చెప్పేసినావు, మస్తు చెప్పినావు. ధనాధన్ ఫటాఫట్. థ్యాంక్ యూ. ధన్యవాదాలు అక్క, చాలా బాగా చెప్పావు. థ్యాంక్ యూ. చూసిరు కదా బల్గం సినిమాలో పెద్ద కోడలి క్యారెక్టర్ కొమ్ము సుజాత గారు చెప్పిన ముచ్చట్లన్నీ బల్గం సినిమాలే కాదు, ఆ ముచ్చట్లే కాకుండా నిజ జీవితంలో జరిగినాయి ఇట్లా చెప్పింది, అట్లనే ఆడోళ్ళ గురించి కూడా చెప్పింది. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకొక గెస్ట్తో వచ్చి మీ అందరినీ అలరిస్తా. అప్పటి వరకు చూస్తూ ఉండండి లవ్లీ టీవీ. ధన్యవాదాలు అందరికీ. అండ్ యూర్ వాచింగ్ లవ్లీ టీవీ. మీ అందరూ లవ్లీ టీమ్కి, లవ్లీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్కి లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.